వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట జిల్లా రూరల్ పరిధిలోని సోలిపేట గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ సోమవారం సోలిపేట గ్రామ శివారులోని రామచంద్రపురం కుచంబర్తి రోడ్డులో సోలిపేట ఆర్చి సమీపంలో మేకల జయరాములు అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. మృతుడు ముత్తయ్య కుమారుడు కాగా వయసు 50 సంవత్సరాలు. పోలీసుల దర్యాప్తులో వ్యవసాయ భూమి గేట్ వివాదం, అలాగే ఇంటి హద్దుల విషయంలో తరచూ జరుగుతున్న గొడవలే ఈ హత్యకు కారణమని తేలింది. ఈ వివాదాల నేపథ్యంలోనే నిందితులు కలిసి జయరాములను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు మేకల కిరణ్ 35, మేకల మౌనిక 34, మేకల కృష్ణయ్య 63, మేకల లక్ష్మమ్మ 58, మట్టపల్లి రామచంద్ర 52 అందరూ సోలిపేట గ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో పటిష్టంగా దర్యాప్తు చేసి నిందితులకు త్వరతగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలతో భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తును సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షించగా రూరల్ సిఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ మరియు పోలీస్ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో మనకు డయల్ 100 ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సూర్యాపేట మండలం పరిధిలో ఉన్నటువంటి సోలిపేట గ్రామంలో సోలిపేట ఆర్చ్ రామచంద్రాపురం నుంచి కుంచప్మర్తికి వెళ్ళే దారికి దగ్గరలో సోలిపేట ఆర్చ్ దగ్గర ఒక వ్యక్తిని బాగా ఇంజూరీ చేసి కింద పడేసి చంపేసినారనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు, సిఏ గారు, డిఎస్పీ గారు ఇమ్మీడియట్లీ సీన్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత వివరాలకు చూస్తే మృతుడుగా మనకు మేకల జయరాములు సోలిపేట గ్రామ వాస్తవంగా తెలిసింది. దీనికి సంబంధించి ఇమీడియట్లీ మనం ఈ కేసుని హత్యా నేరం కింద నమోదు చేసి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం దర్యాప్తు అధికారి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భంలో మనకి మృతుడు మేకల జయరామ్కి వాళ్ళ అన్న మేకల కృష్ణయ్యకు గత కొంతకాలంగా భూమి సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఉన్నటువంటి విషయం మనకు బయటకు వచ్చింది. దీని విషయంలో మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్, ఇతను సిఐఎస్ఎఫ్ రాంచీలో పనిచేస్తుంటాడు, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా. అతను గత వారం రోజుల క్రితం అతని భార్య మౌనికతో కలిసి విలేజ్కి వచ్చి ఈ యొక్క భూమి గొడవల నేపథ్యంలో వీరిద్దరికి పొసగక అక్కడ ఈ మేకల కిరణ్ బోరు వేయించడం జరిగింది 4 రోజుల క్రితం. నిన్నటి రోజు ఆ బోరుని ఫిట్ చేసి వాటర్ను పోయించిన తర్వాత సక్సెస్ఫుల్ అయినాక అక్కడ ఈ నలుగురు మేకల కిరణ్, మేకల మౌనిక, వాళ్ళ తండ్రి మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, దీంతో పాటుగా మృతుని ఇంటి పక్కనే ఉన్నటువంటి మట్టపల్లి రామచంద్రుడు, వీళ్ళకు కూడా మృతునితోటి గత కొంతకాలంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో పంచాయతీ నడుస్తుంది. ఈ 5 అక్కడ కూర్చొని దావత్ చేసి తాగి ఆ సందర్భంలో మనకు ఉమ్మడిగా శత్రువుగా ఉన్నటువంటి మేకల జయరామును ఎలిమినేట్ చేస్తే మనకి పొలం విషయంలో, పంచాయతీ విషయంలో మనకు అడ్డు ఉండదు, అదేవిధంగా ఇంటి విషయంలో మనకు అడ్డు ఉండదు అనేటువంటి నేపంతో ఇతను ఎట్నైనా ఎలిమినేట్ చేయాలి ఈరోజు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ పథకంలో భాగంగా సాయంత్రం దాకా పొలం దగ్గరనే వెయిట్ చేయడం, మేకల జయరాములు ఆ పొలం దగ్గరికి వచ్చిపోయేది చూసి అదను కోసం వేచి చూసి ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. మట్టపల్లి రామచంద్రుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దారిలోనే కాపు కాసి మేకల కిరణ్, మేకల మౌనిక ఆ ఆర్చి దగ్గర కాపు కాసి వాళ్ళ చిన్నాన్న మృతుడు మేకల జయరాములు వచ్చేది చూసుకొని వాళ్ళకు కూడా తెచ్చుకున్నటువంటి గొడ్డలితో విచక్షణారహితంగా తలపైన దాడి చేయడంతో మేకల జయరాములు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది.
ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి రామచంద్రునికి చెప్పి ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత ఇందులో ప్రధానంగా నేరస్తుడుగా ఉన్నటువంటి మేకల కిరణ్, ఆయన భార్య, వాళ్ళ అమ్మా నాన్న అందరూ కలిసి ఎక్కడికైనా దూర ప్రాంతాలకు పారిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు 12 గంటల ప్రాంతంలో ఈ న్యూ బస్ స్టాండ్, హైటెక్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తుంటే ఇన్ఫర్మేషన్ తోటి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైనటువంటి కారణం వీళ్ళకి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి భూమి తగాదాలు. వీళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు, 12 ఎకరాలు. 12 ఎకరాలలో ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు వస్తుంది. మృతుడు వాళ్ళ పిల్లల చదువుల కోసం గత కొంతకాలంగా సూర్యాపేటలో ఉంటూ పిల్లల చదువులు అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యవసాయ నిమిత్తం తన భూమిని తాను చేసుకోవాలని ఊరికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళ మధ్యలో గొడవలు తరచుగా జరుగుతున్నాయి. విలేజ్లో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ వాళ్ళకున్నటువంటి గెట్టు తగాదా విషయాలు, ఒక 3 గుంటల విషయం, ఎక్కువ తక్కువలు ఉన్నటువంటి విషయంలు, అండ్ బాగా పంపకాల్లో మంచి భూములు రాలేదన్న విషయాలు, వీటి మీద గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఈ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, భూముల విషయంలో కావచ్చు, గెట్టు విషయంలో కావచ్చు, ఎలాంటి పంచాయతీలు ఉన్న చట్ట పరిధిలో పరిష్కారం చేసుకోవాలి. భూములు ఎక్కడికి పోవు, భూములు మాయం కావు. కానీ వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసి హత్యలు చేస్తే తీవ్రమైనటువంటి నేరాలుగా నమోదవుతాయి. రౌడీ షీట్లు ఓపెన్ అవుతాయి. పీడీ యాక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబం అన్యాయం అయిపోతుంది. మీరు బతికి ఉండి కూడా మీరు అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంటుంది. క్షణిక ఆవేశాలు, ఉద్రేకాలు ఎవరో ప్రోత్సహిస్తే ఈ తీవ్రమైనటువంటి నేరాల వైపు వెళితే మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూముల విషయాల్లో ఎవరైనా ఏదైనా సమస్యలుంటే సివిల్ న్యాయస్థానాలను కానీ రెవెన్యూ కోర్టులను కానీ మీరు ఆశ్రయించండి. ఖచ్చితంగా దాని మీద న్యాయం పొందుతారు. ఒక రోజు లేట్ అయినా దేంట్లో ఎక్కడ కూడా అది మాసిపోయేది లేదు. కాబట్టి దీని గురించి ఆలోచించి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే పోలీసు దగ్గరికి వచ్చినా మనం చట్ట పరిధిలో ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో అంతవరకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కేసులో 5 నేరస్తులు, అంటే ప్రత్యక్షంగా మేకల కిరణ్, మేకల మౌనిక, అదేవిధంగా దీనికి పథకంలో ప్లాన్ చేసినటువంటి మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, అదేవిధంగా రామచంద్రు, వీళ్ళ 5 ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రిమాండ్ న్యాయస్థానాల నిర్ణయం మేరకు వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.